ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. పంకజాసనార్చితం శశాంకశోభితాననం కంకణాదిదివ్యభూషణాంకితం వరప్రదం కుంకుమాంకితోరసం శశంఖచక్రనందకం వెంకటేశమిందిరాపదాంకితం భజామహే. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వక్షస్థలమునందు లక్ష్మీదేవిని ధరించి తన భక్తులందరినీ కూడా సంపన్నులని చేస్తూ నిత్యానపాయిని అయినటువంటి అమ్మవారితో కలిసి సుందర రూపుడై తిరుమల క్షేత్రమునందు విరాజిల్లుతూ ఉన్నారు. మనందరి భాగ్యం స్వామివారి సందర్శనం. ఆ స్వామివారి దివ్య అనుగ్రహ విశేషంతో ప్రతినిత్యము కూడా మనం చక్కగా మహాగ్రంథములన్నిటినీ కూడా అధ్యయనం చేస్తూ ఉన్నాం. వాటి అర్థాలని మనందరం కూడా అవగాహనం చేసుకుంటూ ఉన్నాం. మన జీవితాన్ని ఎలా సుసంపన్నం చేసుకోవాలో, ఎలా ధర్మమయం చేసుకోవాలో, తద్వారా సుఖమయం ఎట్లా చేసుకోవాలో మనం చక్కగా తెలుసుకుంటూ ఉన్నాం. మన జీవితానికి పాఠాలను నేర్పేటటువంటి గ్రంథములను అధ్యయనం చేసే భాగ్యాన్ని అందించిన స్వామివారికి మనం నమస్కారములు తెలియజేస్తూ ఆచార్యముఖంగా ఆచార్యుల వారితో కలిసి ఈనాడు చక్కగా సంకల్ప పఠనం చేసుకుందాం. సప్తాచల అధీశ్వరుడైన శ్రీనివాసుని అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసమహేనిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవలీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి షట్త్రింశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వైశంపాయన ఉవాచ ఏతద్వచనమాజ్ఞాయ భీమసేనోత్యమర్షణః బభూవ విమనాస్త్రస్తః న చైవోవాచ కించన. ధర్మరాజు
చెప్పిన మాటలన్నిటినీ విన్నాడు భీమసేనుడు. సునిశ్చితమైన బుద్ధితో తర్కయుక్తమైన మాటల్ని చెప్పి ఇటు ధర్మానికి ఏమాత్రము లోపం జరగకుండా చూసి తను అనుకున్నటువంటి భావాన్ని అవతల మనిషి మనస్సులోకి జొప్పించి తన కార్యాన్ని ఎలా సాధించుకోవాలో తెలిసినటువంటి వాళ్ళల్లో అత్యంత చతురుడైన ధర్మరాజు మనం నిన్న చెప్పుకున్నట్లుగా ఎన్నో మాటల్ని చెప్పాడు. వాళ్ళందరూ అంత శక్తియుక్తులై ఉన్నారు. వీళ్ళందరినీ కూడా జయించకుండా నువ్వు యుద్ధంలో ఒక్కడవే ఎలా జయించాలని అనుకుంటున్నావు? కర్ణుడు చూడు ఎట్లాంటి వాడో, మహారథుడు. అలాగే భీష్మ, ద్రోణ, కృపాచార్యులు వారు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం జయించలేం. వాళ్ళంతా మన మీద అభిప్రాయం ఉన్నప్పటికీ, గౌరవం ఉన్నప్పటికీ, అభిమానం ఉన్నప్పటికీ దుర్యోధన పక్షీయులై ఉంటారు. కావున ఈ యుద్ధంలో మనం అత్యంత అనాయాసంగా నువ్వు చెప్పినటువంటి విధంగా గెలవడం అనేది జరిగే పని కాదు అని, అందువల్ల ఇప్పుడు యుద్ధం వద్దు అని తేల్చేసేటప్పటికీ ఆ పైన భీమసేనుడు ఏ విధంగా ఉన్నాడో, ఎలాంటి స్థితిని అనుభవిస్తూ ఉన్నాడో వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకి తెలియజెప్తూ ఉన్నారు. ఏతద్వచనమాజ్ఞాయ భీమసేన అత్యమర్షణ. పూర్వం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఆనాడు జరిగినటువంటి సన్నివేశాలన్నిటినీ కూడా మనసులో పెట్టుకుని చాలా ఆగ్రహంతో ఊగిపోతూ అవన్నీ ఇప్పుడు గుర్తుకు వస్తూ ఉంటే, ఒక్కొక్క మాటకి సంబంధించిన బాధ మనసులో పెరిగిపోతూ ఉంటే వాటన్నిటినీ కూడా అణుచుకుంటూ వాటికి ప్రతీకారం తీర్చుకోవలసిన సమయం వచ్చింది కాబట్టి యుద్ధానికి వెళ్దామన్నయ్యా అంటూ యుద్ధం కోసం అని చెప్పి అన్నగారిని ప్రేరేపించే పనిలో ఉన్నటువంటి భీమసేనుడు ఎన్ని మాటలు చెప్పినా సరే అన్నగారు ఒప్పుకోకపోయేటప్పటికీ ఆవేశం పెరుగుతూ ఉండగా, ఉద్వేగం అంతకంతకీ ఎక్కువవుతూ ఉండగా, అసహనంతో అమర్షణ, చాలా చికాకు కూడా వచ్చి ఎంత చెప్పినా సరే ఇలానే అంటాడేమిటన్నయ్యా, సరే కానీ అని పై మాట ఏమీ మాట్లాడలేక అన్నయ్య మాట జవదాటడం కానీ, అన్నయ్యకి ఇష్టం లేనటువంటి పని చేయడం కానీ ఇంతవరకు ఎప్పుడూ కూడా అలాంటి ఆలోచన కూడా తెచ్చుకోనటువంటి భీమసేనుడు తనకి ఏమాత్రము కూడా ఇష్టం లేనప్పటికీ అన్నగారి ఆజ్ఞ అట్లా అయినది. జ్యేష్ఠభ్రాత అంటే పితృసముడు, అంటే తండ్రితో సమానమైన వాడు. అటువంటి వాడి మాట జవదాటకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, కుటుంబం పెరిగినప్పటికీ, ఎన్నెన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ మనం చెప్పేటువంటి మాట అన్నగారికి అర్థం కావట్లేదనే అభిప్రాయం మనకు కలిగినప్పటికీ పెద్దవాళ్ళు ఒక మాట చెప్పిన తర్వాత విని ఊరుకోవడం, కొంత సహనం వహించడం చాలా ముఖ్యము అనేటువంటి భావన పరిపూర్ణంగా మనస్సులో నింపుకున్నటువంటి వాడు. పైగా అన్నగారు చెప్తున్నారు అనంటే ఏదో ఒక కారణం ఉంటుందిలే అనేటటువంటి ఆలోచన కూడా పెట్టుకున్నటువంటి వాడు. ఏ సమయంలోనైనా సరే అన్నగారి మాటకి ఏ విధమైనటువంటి లోపం జరగకుండా చూడడంలో మొదట ఉండేటటువంటి వాడు అయిన భీమసేనుడు ఇక ఓ పక్క ఉద్వేగం అనేటువంటిది తన్నుకొస్తూ ఉంటే ఈ ధృతరాష్ట్రపుత్రులందరి మీద కూడా మన యొక్క ఆగ్రహం, మన యొక్క ప్రతీకారం తీర్చుకునేటటువంటి సందర్భం వచ్చింది, ఇప్పుడే ఇదే సరైన సందర్భం అని భావించి ఇక అన్నగారు యుద్ధానికి ఒప్పుకుంటారేమోనని అనుకుని అది జరగకపోయేటప్పటికీ కొంత నిరాశ చెంది, అయినప్పటికీ కూడా పైన ఇంకేమీ మాట్లాడకుండా మనస్సంతా కూడా వికలమైపోయినప్పుడు అలాగే అన్నగారి మాటని జవదాటకుండా ఇంకొక మాట మాట్లాడలేకుండా నచయి ఓవాచ కించన, ఇంకే మాట కూడా మాట్లాడకుండా అలాగే నుంచి ఉండిపోయాడట. గంభీరంగా ఉన్నది వాతావరణం. భీమసేనుడా పై మాట మాట్లాడట్లేదు.
అర్జునుడా అసలు మాట్లాడదలుచుకోవట్లేదు. నకుల సహదేవుల గురించి చెప్పక్కర్లేదు. ద్రౌపదీదేవి అన్ని మాటలు మాట్లాడేసింది. ధర్మరాజు అందరికీ అన్ని సమాధానాలు చెప్పేశాడు. ఆయన ఇంకేమీ మాట్లాడదలుచుకోవట్లేదు. వాతావరణం మటుకు గంభీరంగా ఉన్నది. నిర్ణయం అనేది పైకి తేల్లా ఇంతవరకు అందరిది కలిపి. ధర్మరాజు నిర్ణయం తెలిసిపోయింది. దానికి కట్టుబడి ఉంటాడు అర్జునుడు, దానికే కట్టుబడి ఉంటారు నకుల సహదేవులు. కానీ వేరొక విధంగా ప్రవర్తిద్దామని చెప్పినటువంటి వాళ్ళు ఇద్దరు ద్రౌపదీ భీములు ఇక ఏం మాట్లాడాలి, ఏం తేలట్లా. ఇక పై మాట ఏదన్నా మాట్లాడతారా? ధర్మరాజు ఇంతవరకు చెప్పినటువంటి మాటలన్నీ కూడా వృథా అయిపోతాయి. లేదు ధర్మరాజు ఇంకేమన్నా చెప్తాడా? ఆ మాటలు ఇంకా వీళ్ళని ఇబ్బంది పడతాయి. ఇంకొంచెం వీళ్ళు బాధని పెంచుకుంటారు తప్ప ఉపయోగం లేదు. ఇక ఏంటి తర్వాత కర్తవ్యం, ఎలా ముందుకు వెళ్ళాలి? 13 సంవత్సరముల పాటు ఇలా ఉండాలి అని నిశ్చయించుకున్నప్పుడు ఈ నిశ్చయంలో ఏంటి ప్రయోజనం, ఇలాగే ఉండడంలో ఏంటి ఉపయోగం? మరి ఇది ధర్మం అనుకున్నాడు ధర్మరాజు, అర్థయుక్తమైనటువంటి ధర్మం కాదు అన్నాడు భీమసేనుడు. మరి ఇప్పుడు ఏమైనా ఆ ధర్మానికి అర్థం అనేటువంటిది జోడించబడుతుందా? ఎలా సాధించడం, ఏ విధమైనటువంటి అర్థం సాధించాలి? అర్థం అంటే ధనము, ఐశ్వర్యము, ఏదో కావలసినటువంటి సంపద, ఇది మాత్రమేనా? భావి కాలంలో మనకు ఉపయోగపడేటటువంటిది ఏదైనా? సరే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ కూర్చుని ఈ ఐశ్వర్యాలు అవి సంపాదించలేకపోవచ్చు, కానీ భావి కాలంలో వీళ్ళకు ఉపయోగపడేటువంటివి కొన్ని కావాలి. ఇలాగే ఇప్పటికిప్పుడు ఈ పరిస్థితుల్లో వీళ్ళు అరణ్యవాసాన్ని ఉన్న స్థితిలో ఉన్నట్టుగా చేస్తూ 12 ఏళ్ళు పూర్తి చేసి అజ్ఞాతవాసం కూడా చేసేస్తే ఆ తర్వాత ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీళ్ళు అవతల వాళ్ళని ఎదుర్కోగలరా? అంత శక్తి సామర్థ్యములు ఉన్నాయా? ఇంకేదన్నా కావాలా? అవేమన్నా సాధింపబడితే ధర్మరాజు చెప్పినటువంటి ధర్మం అర్థయుక్తం అవుతుంది. కేవలం డబ్బే కాదు మనం చూసేది, మనకు ఉపయోగపడేటువంటిది ఏదైనా, మనకి ప్రయోజనాన్ని చేకూర్చేది ఏదైనా అర్థమే. అలాంటి అర్థం ఏదన్నా సాధించబోతున్నారా? సాధించడానికి ఎవరు వాళ్ళంతట వాళ్ళుగా సాధించాలా? ఇలాగే ఉండాలా? అక్కడే ఉండాలా? వీళ్ళ గమనం మారుతోందా లేదా? అరణ్యపర్వ అనేటటువంటి కథ ఎట్లా, ఏ మార్గంలో వెళ్తోంది? ఇంకా ఇంతేనా? ఇలా కూర్చుని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండడమేనా సంవత్సరాలు అనంటే ఆ సమయంలో అలాంటి గంభీరమైన వాతావరణంలో ఎవరికి ఏమీ ఒక రకంగా పాలుపోనటువంటి స్థితిలో, ఎవరికి నిశ్చయంగా ఈ పని చేయాలి ఆ పని చేయాలనేది లేదు, వనవాసం చేయాలి ఉన్నారు అక్కడ. అలా ఉన్న సందర్భంలో ఇన్ని మాటలు వచ్చాయి. ద్రౌపదీదేవి మాట్లాడడం, ధర్మరాజు మాట్లాడడం, భీమసేనుడు మాట్లాడడం, మళ్ళీ ధర్మరాజు మాట్లాడడం. సరే ఇన్నైనాయి, యుద్ధానికి వెళ్ళవద్దు నిశ్చయం చేసుకున్నాడు ధర్మరాజు, చెప్పేశాడు ఆ విషయం. ఆ తర్వాత ఇంకా ఎట్లా ఈ కథా గమనం అనేది ఎలా జరుగుతోంది, వాళ్ళు ఏం చేశారు అన్నప్పుడు చెప్తూ ఉన్నారు వైశంపాయన మహర్షి. తయోహో సంవదతోరేవం తదా పాండవయోర్ద్వయోహో ఆజగామ మహాయోగి వ్యాసః సత్యవతీ సుతః. చెప్పుకున్నాం మనం, ఎప్పుడైనా ఎక్కడైతే శూన్యం ఏర్పడుతూ ఉంటుందో అప్పుడు వ్యాస భగవానుల వారు వస్తారు. మహాభారతం మొత్తం మనం తరచి చూస్తే మనకు కనిపించేటటువంటిది అదే. ఎక్కడెక్కడ వ్యాసుల వారి ఆగమనం ఉన్నదో అక్కడంతా కూడా మహాభారతానికి ఒక విశిష్టమైనటువంటి అర్థం ఏర్పడుతూ ఉన్నది. మనం మొదట ఆది పర్వ దగ్గర నుంచి చూసుకుంటే చిట్ట చివరి పర్వ వరకు కూడా మధ్యలో ఎక్కడెక్కడ వ్యాసుల వారి ఆగమనం జరిగిందో అక్కడ ఒక విశిష్టమైనటువంటి కథ ఉంటుంది. కథ మలుపు తిరుగుతుంది, కథలో ఇంకొంత విశేషం ఏర్పడుతుంది, ఎంతో హృదయంగా కూడా ఉంటూ ఉంటుంది. అంటున్నారు ఏవం సంవదతో రేవో ఏవం, ఈ విధంగా తయోహో సంవదతోహో, ఇటు భీమసేనుడు అటు ధర్మరాజు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా
అక్కడికి భీమసేనుడు చాలా అన్యమనస్కంగా నుంచుని ఉండగా ధర్మరాజు నా నిర్ణయాన్ని తెలియజేశాను అనే నిశ్చయంతో నుంచుని ఉండగా ఆ సమయంలో సత్యవతీ సుతుడైనటువంటి వాడు మహాయోగి, మహానుభావుడు, అష్టాదశ పురాణాల కర్త, మహాభగవానుడు, సాక్షాత్తు నారాయణ స్వరూపుడు అయినటువంటి వేదవ్యాస మహర్షి అక్కడికి వచ్చారయ్యా. జనమేజయుడు వింటూ ఉంటే చెప్తూ ఉన్నారు. వైశంపాయన మహర్షి అక్కడికి వచ్చి మహా వ్యాసుల వారు సోభిగమ్య యథాన్యాయం పాండవై ప్రతిపూజిత యుధిష్ఠిరమిదం వాక్యం ఉవాచ వదతాం వరః. అల్లంత దూరం నుంచి కనిపిస్తోంది వ్యాసుల వారు రావడం. అయిపోయింది, వాతావరణం అంతా చల్లబడింది. అందరూ చూశారు వ్యాసుల వారు రావడం. మహానుభావుడు వస్తున్నాడు, ఈరోజు మనల్ని అనుగ్రహించడానికి దయచేస్తున్నాడు అని భావించారు అందరూ కూడా. ద్రౌపదీదేవి వెంటనే ఆయన పూజకు కావలసినటువంటి పుష్పాలు, నీళ్లు, దర్భాసనము మొదలైనవి తీసుకురావడానికి వెళ్ళింది. భీమసేనుల వారు అప్పటిదాకా ఆగ్రహంతో అన్యమనస్కంగా ఉన్నటువంటి వాడు ఒక్కసారిగా వినయాన్వితుడై నమస్కారం చేస్తూ చేతులు రెండు ఇట్లా పెట్టి ఆయన అలా చూస్తూ ఉంటే అర్జునుడు అలాగే ఉన్నటువంటి వాడు ఆ వ్యాసుల వారి సందర్శనానంతరం మనస్సులో ఒక రకమైనటువంటి ఆహ్లాదం కలిగేటప్పటికీ, ఈ వివాదం సమసిపోయింది అన్న నిశ్చయం వచ్చేటప్పటికీ ప్రసన్నమైన వదనంతో ఆయన యొక్క ఆగమనాన్ని చూస్తూ ఉంటే నకుల సహదేవులిద్దరూ కూడా కావలసిన ఏర్పాట్లు చేస్తూ ఉంటే ధర్మరాజు వెంటనే ఆయన్ని ఆహ్వానించాడు. వచ్చారు వ్యాసుల వారు, ఉన్నదాసనం వేశారు, కూర్చున్నారు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు, పూజించారు, నమస్కరించారు, సంభావించారు. ఆనందపడ్డాడు ఆయన. నాయనా బాగున్నారా, ఏమిటి నాయనా విశేషం అని అడిగారు. కుశల ప్రశ్న అయినాయి. ఆ పైన యుధిష్ఠిరం ఇదం వాక్యం ఉవాచ వదతాం వరః. ఉపదేశం చేయడంలో అందరికంటే కూడా శ్రేష్ఠుడు ఎవరు అన్నప్పుడు వ్యాసులు వారు అని చెప్తూ ఉంటారు. మహానుభావుడు అత్యద్భుతమైనటువంటి ఉపదేశాలు అందరికీ కూడా చేస్తూ ఉంటాడాయన. ఆయన యుధిష్ఠిరుణ్ణి చూసి ధర్మరాజుని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. వ్యాస ఉవాచ యుధిష్ఠిర మహాబాహో వేత్మితే హృదయస్థితం మనీషయా తతః క్షిత్రం ఆగతోస్మి నరర్షభ భీష్మాత్ ద్రోణాత్ కృపాత్ కర్ణాత్ ద్రోణపుత్రాచ్చ భారత దుర్యోధనాత్ నృపసుతాత్ తథా దుశ్శాసనాదపి యత్తే భయం అమిత్రఘ్న హృది సంపరివర్తతే తత్తే అహం నాశయిష్యామి విధి దృష్టేన కర్మణ. ప్రశాంతంగా మాట్లాడుతూ ఉన్నారు. ధర్మరాజు చేతులు జోడించి కృతజ్ఞతాపూర్వకంగా ఆ మహానుభావుడి కళ్ళల్లోకి చూస్తూ అనుగ్రహించండి మహానుభావ అని భావాన్ని తెలియజేస్తూ కళ్ళతోనే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏం చెప్తారా తాతగారు అని చెప్పి. ఆ ధర్మరాజు ఉన్నటువంటి స్థితిని చూసి ఆయన మనస్సులో ఉన్న ఖేదాన్ని మొత్తాన్ని పోగొట్టడానికి వ్యాసుల వారు ఆరంభించారు మాట్లాడటం. నాయన యుధిష్ఠిర మహాబాహో, యుధిష్ఠిర నీ మనస్సులో ఉన్నటువంటి భావం తెలుసుకున్నానయ్యా. నువ్వు ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నావో నాకు తెలిసింది. వేత్మితే హృదయస్థితం మనీషయా, నా బుద్ధితోటి నేను నీ హృదయంలో ఉన్న భావాన్ని పసిగట్టి వెంటనే క్షిప్రం ఆగతోస్మి, చాలా వేగంగా ముందు నీ దగ్గరికి రావాలి, నీ మనస్సులో ఉన్నటువంటి బాధని మొత్తాన్ని పోగొట్టాలి, కర్తవ్య బోధ చెయ్యాలి అన్న అభిప్రాయంతో ఇక్కడికి వచ్చాను. నాకు తెలుసు నువ్వు భయపడుతున్నావు, బాధపడుతూ ఉన్నావు. ఈ క్షణంలో యుద్ధం అంటే
అది జరిగే పని కాదు అని నీకు నిశ్చయంగా తెలుసు. అయితే ఒకవేళ భావి కాలంలో యుద్ధమే సంభవించవలసి వస్తే వీళ్ళందరితోటి ఎలా వేగేది అని నీ మనస్సులో ఒక బాధ భయం మూటగట్టుకుని ఉన్నాయి, గమనించాను. భీష్మాత్ ద్రోణాత్ కృపాత్ కర్ణాత్, అటేమో భీష్ముల వారు ఉన్నారు, అలాగే ద్రోణుడు, కృపాచార్యులు, కర్ణుడు, ద్రోణపుత్రాచ్చ భారత. ఇక ద్రోణుల వారి పుత్రుడైన అశ్వత్థామ, దుర్యోధనాత్ నృపసుతాత్, రాజు అయినటువంటి ధృతరాష్ట్రుడి పుత్రుడైన దుర్యోధనుడు, అలాగే తథా దుశ్శాసనాదపి, ఇక దుశ్శాసనుడు, వీళ్ళందరి వల్ల కూడా ఏదైతే ఎత్తే భయం అమిత్రఘ్న హృది సంపరివర్తతే, వీళ్ళందరూ రేపు ఒకవేళ యుద్ధమే చెయ్యవలసి వస్తే ఇంతమందిని కూడా నాశనం చేయడానికి సమర్థులై ఉన్నారు. ద్రోణులు వారు సామాన్యుల, భీష్మాచార్యుల వారు సామాన్యుల, కర్ణుడు సామాన్యుడా, మహారథుడు అశ్వత్థామ ఆయన్ని ఆపడం ఎవరితమైనా అవుతుందా? చివరిలో నారాయణాస్త్రం వేస్తాడు మహానుభావుడు. అటువంటి వాళ్ళు ఆ శత్రుపక్షంలో ఉండగా ఇప్పుడు మనం ధర్మంతో 12 సంవత్సరములు ఈ అరణ్యవాసాన్ని పూర్తి చేసి అజ్ఞాతంగా 1 సంవత్సరం కూడా ఉండి ఆ పైన రాజ్యానికి వెళ్తే నీ రాజ్యం నీకివ్వను పో అని దుర్యోధనుడు అన్నప్పుడు ఏదో నయానా భయానా అన్ని ప్రయత్నాలు చేసి అప్పటికీ ఒప్పుకోకపోతే యుద్ధమే సంభవిస్తే వీళ్ళందరి నుంచి కూడా ఎట్లా మనం మన రాజ్యాన్ని పొందవలసింది, వీళ్ళందరి నుంచి ఎట్లా తప్పించుకోవాలి, వీళ్ళని ఎట్లా ఎదిరించాలి, వీళ్ళని ఎదిరించి అవతల ఉన్నటువంటి వారిని ఓడించి రాజ్యాన్ని స్వీకరించి జీవనాన్ని కొనసాగించాలి అనేది అయ్యే పనేనా అని నీ మనస్సులో ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు భయాన్ని రేకెత్తిస్తూ ఉన్నాయి. గమనించాను, నేను తెలుసుకున్నాను. అందుకనే తత్తేహం నాశయిష్యామి విధి దృష్టేన కర్మణ అంటున్నారు మహాత్ములు. విధి దృష్టేన కర్మణ. నాయనా, ఇప్పటికిప్పుడు ఆ అశ్వత్థామని జయించాలి అనన్నా, భీష్మాచార్యుల వారిని జయించాలి అనన్నా, ఇంకో 4 రోజులు బాగా తింటే కండలు పెరుగుతాయి, అప్పుడు ఇంకొంచెం గట్టిగా గదతో భీమసేనుడు కొట్టవచ్చనో, లేక ఇంకొంచెం బాగా ప్రయత్నం చేస్తే, బాగా శిక్షణ తీసుకుంటే, అరణ్యంలో ఉన్న పశుపక్ష్యాదులన్నిటిని వేటాడితే ఇంకొంచెం అర్జునుడికి ఈ విలువిద్యలో ఇంకొంత గొప్పదైనటువంటి ప్రావీణ్యం వస్తుంది అనైనా ఎవరన్నా అనగలరా? ఈనాటికే వీళ్ళు లోకోత్తర వీరులు. పైగా వీళ్ళకి ఇంకోసారి ఏదో విధమైన శిక్షణ ఇచ్చి ఇంకొంతమంది గురువుల దగ్గరికి పంపించి ఇవన్నీ ఇప్పుడు చేసినా వీళ్ళకేమీ అయ్యేది కాదు. వీళ్ళకి కావలసింది కేవలం దైవ సహాయం మాత్రమే. మానుష సహాయములన్నీ పొంది ఉన్నారు. ఒక పరిపూర్ణమైనటువంటి వీరుడికి ఉండవలసిన లక్షణములన్నీ ఉన్నాయి. కాకపోతే శత్రుపక్షంలోనేమో అంతమంది, ఇక్కడేమో వీళ్ళు ఒక్కొక్కరు మాత్రమే. కావున ఈ ఒక్కరైనా సరే అంతమందిని అడ్డుకోవాలి అని అంటే ఒక ఉపాయం కావాలి. ఆ ఉపాయం కూడా శాస్త్రీయమైనటువంటి ఉపాయమై ఉండాలి. అంటున్నారు విధి దృష్టేన కర్మణ. శాస్త్రీయమైనటువంటి ఉపాయంతో నేను తే అహం నాశం భయం నాశయిష్యామి, నీ భయాన్ని నేను నాశనం చేస్తాను. వ్యాసుల వారి ప్రతిజ్ఞ అన్నారు ఆయన ఆ మాట. వెంటనే ధర్మరాజు ఒక్కసారిగా చిరుమందహాసం చేస్తూ చూస్తూ ఉన్నాడు తాతగారి వైపు. పైన కూర్చుని ఉన్నారు ఆయన, ఆ పక్కన వీళ్ళు కూర్చున్నారు కింద. మహాగురువులా కనిపించాడు. ఇలా చేతులతోటి నమస్కరించారు. నీ భయాన్ని మొత్తాన్ని నేను పోగొడతాను,
నీ మనస్సులో ఈ భయం ఉన్నది కాబట్టే నువ్వు ఇలా ఉన్నావు, నువ్వేం భయపడవద్దు, శాస్త్రీయమైనటువంటి ఉపాయంతో పోగొడతాను అనేటప్పటికీ ఏనుగెక్కినటువంటి ఆనందం కలిగింది ధర్మరాజుకి. చాలా ఆనందపడుతూ ఉన్నాడు. ఏమీ తోచనటువంటి స్థితిలో తనంతట తానుగా వచ్చి అభయం ఇచ్చి నిన్ను కాపాడుతాను అని ఆ మహానుభావుడు చెప్తూ ఉంటే ధర్మరాజుకి ధర్మం యొక్క ఫలితం ఇదే కదా అన్న ఆనందం కలుగుతోంది. అన్నాడు, నేను ధర్మాన్ని తప్పను అని చెప్పి పూర్వమే. ఏదైనా జరగవచ్చు, నేను పట్టుకున్నటువంటిది చిన్న ధర్మమే కావచ్చు, నువ్వు చెప్పింది చాలా ఉత్తమమైనటువంటి ధర్మమే కావచ్చు భీమసేన, కానీ నేను ఏ ధర్మాన్ని ఆశ్రయించానో దాన్ని రాజ్యం కోసం విడిచిపెట్టను ప్రతిజ్ఞ చేశాడు. ఆ ధర్మాన్ని పట్టుకుని వేలాడడం వల్ల కలిగిన ప్రయత్నం ఫలితం ఇగో వ్యాసుల వారి రూపంలో వచ్చింది. ఎక్కువ కాలం ఆగవలసిన అవసరంలే ధర్మాన్ని నమ్మితే. సంతోషపడ్డాడు, ముచ్చటపడ్డాడు, నమస్కరిస్తూ చూస్తూ ఉన్నాడు. ఏం చెప్తారా తాతగారని. అప్పుడు అంటున్నారు ఆయన, తచ్చుత్వా ధృతిమాస్థాయ కర్మణ ప్రతిపాదయ ప్రతిపాద్యతు రాజేంద్ర తతః క్షిప్రం జ్వరం జహి. నాయన ధర్మరాజా, నేను చెప్పినటువంటి ఉపాయాన్ని జాగ్రత్తగా విను. విన్న తర్వాత ముందు ధృతిమాస్థాయ, ధైర్యాన్ని వహించు. మనసులో ఉన్న భీతిని మొత్తం పోగొట్టుకో, స్థిరంగా ఉండు. ఆ పైన కర్మణ ప్రతిపాదయ, ప్రయత్నంతో నేను చెప్పిన పనిని నువ్వు అనుష్ఠించు. నేనేం చెప్తానో జాగ్రత్తగా విని దాన్ని ఎలా చేయాలో అలా చెయ్యి. ప్రతిపాద్య రాజేంద్ర తతః క్షిప్రం జ్వరం జహి. నేను చెప్పినట్టుగా అనుష్ఠానం చేసిన తర్వాత నీ మనసులో కూడగొట్టుకుని ఉన్నటువంటి భయం ఉన్నదే, నిన్ను ఇప్పుడు కకావికలం చేసేస్తూ ఉన్నది. ఆ భయాన్ని, నీ మానసికమైనటువంటి చింతని, నీ మనస్సులో జ్వరం వలె నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నటువంటి శంకని విడిచిపెట్టేసేయి. అది ఇక పైన ఉండదు, దానితో నీకు అవసరం లేదు. స్థిరంగా ఉండవచ్చు, ధైర్యంగా ఉండవచ్చు, ధర్మంగా బ్రతకవచ్చు. నాయన తత్ ఏకాంతమున్నీయ పారాశర్యో యుధిష్ఠిరం అబ్రవీత్ ఉపపన్నార్థం ఇదం వాక్య విశారద. అలా చెప్పి దగ్గరికి తీసుకున్నాడు ధర్మరాజుని. మహానుభావుడు రాయన్న అన్నాడు. లేచాడు. వెంటనే ధర్మరాజు పట్టి కొంచెం దూరం తీసుకువెళ్ళాడు. వీళ్ళంతా ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడొస్తారానని. ఏంటి అలా వెళ్తున్నారు అని అనుకున్నారు. ఎవ్వరూ లేనటువంటి ప్రదేశం చూశారు వ్యాసులు వారు. కాస్త పక్కకి తీసుకెళ్లారు. ఏకాంతంగా ఇద్దరమే ఉన్నాం అని నిశ్చయించుకున్న తర్వాత ఆ పైన అబ్రవీత్ ఉపపన్నార్థం ఇదం వాక్యం విశారద. పరాశర సుతుడైనటువంటి మహానుభావుడు ఆ పైన ఇగో ఇలా చెప్తూ ఉన్నాడు యుక్తియుక్తంగా. శ్రేయసస్తే పరఃకాల ప్రాప్త భరత సత్తమ ఏనాభిభవిత శత్రూన్ రణే పార్థో ధనుర్ధర. నాయనా ధర్మరాజా, శ్రేయసస్తే పరఃకాల ప్రాప్త, నీకు మంచి జరిగేటటువంటి కాలం ప్రాప్తించిందయ్యా. ఈ అరణ్యవాసము, అజ్ఞాతవాసము, ఈ కష్టములు, శత్రుపక్షీయులందరూ కూడా పెట్టేటటువంటి ఇబ్బందులు, వారి వల్ల నువ్వు ఎదుర్కొనేటటువంటి మానసికమైన చింత, ఇవన్నీ కూడా పోయేటటువంటి సమయం వస్తూ ఉన్నది. పైగా ఈ సమయంలో నీకు చాలా ఉన్నతమైనటువంటి కాలం ప్రాప్తించింది. చాలా ఆనందమయమైనటువంటి జీవితం నీ ముందర ఉన్నది. పైగా శత్రూన్ రణే పార్థ ధనుర్ధర అభిభవిత. ఈ అర్జునుడున్నాడే, ఇతను రణరంగంలో శత్రువులందరినీ కూడా ఓడించేస్తాడు. ఎవరినీ కూడా గెలవనివ్వడు. జయం
మీదే అవుతూ ఉంటుంది. గృహేణే మాం మయా ప్రోక్తాం సిద్ధిం మూర్తిమతీమివ విద్యాం ప్రతిస్మృతిన్నామ ప్రపన్నాయ బ్రవీమితే. నాయన, నీకు ఇలాంటి విజయం ప్రాప్తించాలి అనంటే ముఖ్యమైనటువంటి విద్య కావాలి. ప్రతిస్మృతి విద్య అని ఒక విద్య ఉన్నది. నేను నీకు ఇప్పుడు దాన్ని చెప్తూ ఉన్నాను. తీసుకో, అనుష్ఠానం చేయి. నేను నీకే ఎందుకు చెప్తున్నాను అన్ని కనిపించవచ్చు. నువ్వు నన్ను ఆశ్రయించావు, నువ్వు ధర్మంగా ఉన్నావు, నువ్వు నావాడివి, నీ దగ్గర అన్ని గుణములు ఉన్నాయి కాబట్టి నీకు ఈ విద్యను చెప్తూ ఉన్నాను. జాగ్రత్తగా దీన్ని నువ్వు ముందు గ్రహించు. గ్రహించిన తర్వాత నువ్వు సాధించి అనుష్ఠానం చేసి ఆ పైన ఆ విద్యని నువ్వు ఇంకొకరికి ఇవ్వవలసి ఉంటుంది. తద్వారా మీకు కావలసినవన్నీ జరుగుతాయి అని చెప్పి యామవాప్య మహాబాహు అర్జున సాధయిష్యతి అస్త్రహేతోర్మహేంద్రంచ రుద్రంచైవాభిగచ్చతు వరుణంచ కుబేరంచ ధర్మరాజంచ పాండవ శక్తోహ్యేష సురాన్ ద్రష్టుం తపసా విక్రమేణ చ ఋషిరేష మహాతేజాః నారాయణ సహాయవాన్ పురాణః శాశ్వతో దేవః త్వజేయో జిష్ణురచ్యుతః అస్త్రాణీంద్రాచ్చ రుద్రాచ్చ లోకపాలేభ్య ఏవ చ సమాదాయ మహాబాహు మహత్కర్మ కరిష్యతి అంటూ ఉన్నారు. నాయన, నువ్వు ఈ విద్యని అనుష్ఠానం చేసిన తర్వాత ఇంకొకరికి ఇవ్వవలసి ఉన్నదే. ఎవరికి ఇవ్వాలి? అర్జునుడికి ఇవ్వాలి. ఆ అర్జునుడికి ఈ విద్యని నువ్వు ఉపదేశిస్తే నీ కార్యాన్ని అర్జునుడు సాధిస్తాడు. లోకాన్ని ధర్మమయం చెయ్యాలి అనే నీ కార్యమేదుందో దాన్ని ఆ అర్జునుడు చూసుకుంటాడు. ఇక ఈ ప్రతిస్మృతి విద్యని అర్జునుడు బాగా ఉపాసించిన తర్వాత దివ్య అస్త్రాలన్నీ కూడా సాధించడానికి యోగ్యుడవుతాడు. ఎవరెవరి దగ్గర నుంచి రావాలి అంటే మహేంద్రం రుద్రంచే అభిగచ్చతు. ఇక సాక్షాత్తుగా ఆ దేవాధిపతి అయినటువంటి ఇంద్రుణ్ణి, అలాగే మహేశ్వరుణ్ణి, వరుణంచ కుబేరంచ ధర్మరాజంచ పాండవ. వరుణుణ్ణి, కుబేరుణ్ణి, ధర్మరాజుని వీళ్ళందరినీ కూడా ప్రత్యక్షంగా ఈ అర్జునుడు చూడవచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళవచ్చు. అలాగే తన తపస్సు చేత పరాక్రమం చేత వీళ్ళందరినీ ప్రత్యక్షం చేసుకుని అర్జునుడు తనకు కావలసిన దివ్యమైన అస్త్రములని, శత్రుపక్షంలో ఉన్నటువంటి వారందరి దగ్గర ఉన్న దివ్యమైనటువంటి అస్త్రశస్త్ర విద్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అడ్డుకొని తన యొక్క శస్త్రాస్త్ర విద్యతోటి వాళ్ళందరినీ కూడా మోహపరిచి భయపెట్టి వాళ్ళందరినీ ఓడించి రాజ్యాన్ని మళ్ళీ తిరిగి పొందడానికి ఈ అర్జునుడు ఈ విద్యని బాగా అనుష్ఠానం చేసి ఆ శస్త్రాస్త్ర జ్ఞానాన్ని సంపాదించి దేవతా ప్రసాదాన్ని పొందవలసి ఉన్నది. ఈ అర్జునుడు ఎవడనుకుంటున్నావేమో నాయన, ఋషిరేష మహాతేజ నారాయణ సహాయవాన్. ఈ అర్జునుడు ఋషి, సాక్షాత్తుగా ఋషయ్య. నరనారాయణులు అని చెప్పేటప్పుడు నారాయణుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువైతే నరుడు ఈ అర్జునుడు ఋషి. ఆనాడు వీళ్ళిద్దరూ కలిసి తపస్సు చేశారు. ఆ అర్జునుడే ఇగో ఈనాడు మనకి ఈ రూపంలో కనిపిస్తూ ఉన్నాడు. ఆ ఋషే ఈనాడు ఈ విధంగా మన దగ్గర ఉంటూ ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య అభేదం ఉన్నదయ్యా. అర్జునుడు అంతటి శక్తిమంతుడు, పైగా మహాతేజ, మహాతేజస్వి, నారాయణ సహాయవాన్, నారాయణుడి యొక్క సహాయం పొందినటువంటి వాడు, ఆయన దగ్గర ఉండేవాడు, పైగా పురాణ శాశ్వత దేవ అజేయ జిష్ణు అచ్యుత. ఇతను శాశ్వతుడు, అజేయుడు, అలాగే అచ్యుతుడు,
పురాణమైనటువంటి వాడు, ఈనాటి వాడు కాదు, ఎవరూ కూడా గెలవలేనటువంటి వాడు, పైగా అందరినీ కూడా ఓడించగలిగేటటువంటి శక్తి కూడా ఉన్నటువంటి వాడు, సామాన్యుడు కాదు. ఇటువంటి వాడు ఇంతటి దివ్యాస్త్రములని సాధించి రణరంగంలో ఒకవేళ నుంచుని ఉంటే ఎవరైనా సరే ఎదురు రాగలరా? ఈ అర్జునుడిని ఓడించగలరా? అసంభవమైనటువంటి విషయం అది. కావున ఇప్పుడు ఈ మహానుభావుడు అస్త్రాణి ఇంద్రాచ్చ రుద్రాచ్చ లోకపాలేభ్య ఏవచ, ఇంద్రుడి దగ్గర నుంచి, రుద్రుడు దగ్గర నుంచి, లోకపాలకుల దగ్గర నుంచి అస్త్రములన్నిటినీ కూడా సమాదాయ గ్రహించి వారి అనుగ్రహాన్ని పొంది ఆ పైన మహత్కర్మ కరిష్యతి, చాలా గొప్పదైనటువంటి లోకోత్తరమైన కర్మని ఆచరిస్తాడయ్యా. నువ్వు ఏమాత్రము కూడా చింతపడవలదు, నీకంతా క్షేమమే జరుగుతుంది అని అర్జునుడి విషయంలో చెప్పవలసిన మాటలన్నీ కూడా ధర్మరాజుకు చెప్పి భవిష్యత్తులో ఏం జరగబోతోందో కూడా ఇప్పుడే కొంచెంగా ఉపదేశించి దానికి కావలసినటువంటి ప్రయత్నం ఆరంభించమని చెప్పి ఆ పైన అవశ్య కర్తవ్యమైన ఇంకొక ముఖ్యమైన పనిని ఆయన ధర్మరాజుకి ఉపదేశిస్తూ ఉన్నారు. రేపటి కథాశ్రవణంలో ఆ విశేషాలను విందాం. వ్యాస భగవానుల వారి అనుగ్రహంతో మనందరం కూడా ధర్మయుక్తులమై జీవించవలనని స్వామిని ప్రార్థిస్తూ ఆచార్యముఖంగా శ్లోకపారాయణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీమహాభారతే వనపర్వాంతర్గత త్రింశోऽధ్యాయः వైశంపాయన ఉవాచ ఏతద్వచనమాజ్ఞాయ భీమసేనోత్యమర్షణः బభూవ విమనాస్త్రస్తః నచైవోవాచ కించన తయోః సంవదతోరేవం తదా పాండవయోర్ద్వయోః ఆజగామ మహాయోగి వ్యాసः సత్యవతీ సుతః సోభిగమ్య యథా న్యాయం పాండవైః ప్రతిపూజితః యుధిష్ఠిరమిదం వాక్యం ఉవాచ వదతాం వరః యుధిష్ఠిరమహాబాహో వేద్మి తే హృదయస్థితం మనీషయా తత్ర క్షిప్రం ఆగతోస్మి నరర్షభ భీష్మాద్రోణాత్ కృపాత్ కర్ణాత్ ద్రోణపుత్రాచ్చ భారత దుర్యోధనాన్ నృపసుతాత్ తథా దుశ్శాసనాదపి యత్తే భయమమిత్రఘ్న హృది సంపరివర్తతే తత్తేహం నాశయిష్యామి విధి దృష్టేన కర్మణా తచ్ఛ్రుత్వా ధృతిమాస్థాయ కర్మణా ప్రతిపాదయ ప్రతిపాద్యతు రాజేంద్ర తతః క్షిప్రం జ్వరం జహి తత ఏకాంతమున్నీయ పారాశర్యో యుధిష్ఠిరం అబ్రవీదుపపన్నార్థం ఇదం వాక్య విశారదః శ్రేయసస్తే పరః కాలః ప్రాప్తో భరత సత్తమా ఏనాభిభవితా శత్రూన్ రణే పార్థో ధనుర్ధరః గృహాణే
मां मया प्रोक्ताम् गृहाणे मां मया प्रोक्ताम् सिद्धिं मूर्तिमतीमिव सिद्धिं मूर्तिमतीमिव विद्यां प्रतिस्मृतिं नाम विद्यां प्रतिस्मृतिर्नाम प्रपन्नाय ब्रवीमि ते प्रपन्नाय ब्रवीमि ते यामवाप्य महाबाहुः यामवाप्य महाबाहुः अर्जुनः साधयिष्यति अर्जुनः साधयिष्यति अस्त्रहेतोर्महेन्द्रं च अस्त्रहेतोर्महेन्द्रं च रुद्रं चैवाभिगच्छतु रुद्रं चैवाभिगच्छतु वरुणं च कुबेरं च वरुणं च कुबेरं च धर्मराजं च पाण्डव धर्मराजं च पाण्डव शक्तो ह्येष सुरान् द्रष्टुम् शक्तो ह्येषसुरान् द्रष्टुम् तपसा विक्रमेण च तपसा विक्रमेण च ऋषिरेष महातेजाः ऋषिरेष महातेजाः नारायण सहायवान् नारायण सहायवान् पुराणः शाश्वतो देवस्तु पुराणः शाश्वतो देवस्तु अजेयो जिष्णुरच्युतः अजेयो जिष्णुरच्युतः अस्त्राणीन्द्राच्च रुद्राच्च अस्त्राणीन्द्राच्च रुद्राच्च लोकपालेभ्य एव च लोकपालेभ्य एव च समादाय महाबाहुः समादाय महाबाहुः महत्कर्म करिष्यति महत्कर्म करिष्यति इति श्रीमहाभारते श्रीमहाभारते वनपर्वान्तर्गत वनपर्वान्तर्गत अर्जुनाभिगमन पर्वणि अर्जुनाभिगमन पर्वणि काम्यकवनगमने काम्यकवनगमने षट्त्रिंशेऽध्याये त्रिंशेऽध्याये चतुर्दश श्लोकाः चतुर्दश श्लोकाः ఓం నమో వెంకటేశాయ. స్వామివారి గోవిందనామ సంకీర్తనాన్ని చక్కగా మనందరం అన్నమాచార ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి చేసుకుందాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరికాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ ఇష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోద్ధర దశరథ నందన దశముఖమర్దన పక్షి వాహన పాండవ ప్రియ మత్స్య కూర్మ మధుసూదన గరి గోవింద పరాగ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హరి గోవింద
కథానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాగి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్న మూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద రాజగదాధర గోవింద విరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద కాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర్ధర గోవింద గరుడ వాహన గోవింద యశరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద గట్టి కసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీ పుంరూప గోవింద శివ కేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషాయనే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద
నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకులవాడ గోవింద గోవింద గట్టికాసులవాడ వనంజనాభ గోవింద గోవింద అడుగుడుగులు దండాలవన అనాథరక్షక గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో స్వామివారిని మనం ప్రార్థించి అనుగ్రహాన్ని పొంది లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి సనాతన ధర్మానికి మూలభూతమైనటువంటి వాక్కును కూడా మనం వినిపించి మంగళాశాసనంతో స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. దేవదేవుని ఆశీస్సులని అందరం అందుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.